హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన చందు గారు. ముఖ్యంగా స్పెసిఫిక్ బిజినెస్కి డైరెక్ట్గా కస్టమర్స్ రీచ్ అయ్యే విధంగా మార్కెటింగ్ చేసుకోవడం ఎలా, డైరెక్ట్ కస్టమర్ని అప్రోచ్ అయ్యి తిరిగి మనకి మనీగా కన్వర్ట్ చేసుకునే ఈ టెక్నికల్ ప్రాసెస్ని ఈరోజు సార్ మాటలో విందాం. హాయ్ చందు గారు. హాయ్. ఏదైనా ఒక బిజినెస్ ఉంది అనుకుందాం. జనరల్గా బిజినెస్కి కస్టమర్స్ అనేవాళ్ళు లైఫ్. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక బొటీక్ ఉంది, నాకు తెలిసిన ఒక బొటీక్ ఉంది. చాలా మంచి మంచి డిజైన్స్ చేస్తుంటారనమాట. వాళ్ళ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. బట్ నేను అడిగే ఎంత మంచి డిజైన్స్ అవి చేస్తున్నారు, మీకు బిజినెస్ ఎంత అవుతుందంటే లేదు సార్ అంత గొప్పగా ఏం లేదు అన్నారనమాట. అదేంటి ఇంత బాగున్నాయి చూడడానికి అలా అని చెప్పి నా ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫర్ చేసిన త్రూ వాట్సాప్ కానీ వాళ్ళు బాగా నచ్చుతున్నాయి కూడా, వాళ్ళకి కూడా చెప్పండి నెంబర్ ఇవ్వండి వెళ్ళి కొనుక్కుంటామని అడుగుతున్నారు. ఇంత మంచిగా ఉన్నది జస్ట్ ఒక వాట్సాప్ షేర్ కొడితేనే ఇంతమందికి నచ్చుతుంది. కానీ ఎందుకు రైట్ కస్టమర్స్కి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు, అసలు కస్టమర్స్కే రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇలాంటి మంచి బిజినెస్కి సరైన కస్టమర్స్ని ఇవ్వగలమా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా? అది ఎలా పాసిబుల్? సో డెఫినెట్గా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ అయితే ఫేస్ చేసిన. సో ఫేస్ చేసిన వాటిల్లో వాళ్ళు ఏంటంటే మంచి డిజైనర్, వాళ్ళు ఏంటంటే మంచిగా ఒక క్రియేటివిటీగా అయితే చేసి ట్రెండింగ్ తగినట్టు డిజైన్స్ అనేది చేస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కాకపోతే వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు అనేసి వాళ్ళ కస్టమర్స్కి తెలియకపోతే కస్టమర్స్ ఎలా వస్తారు? కస్టమర్స్ అనేవాళ్ళు రారు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కస్టమర్స్కి ఏంటంటే మనం ఒకరు ఉన్నామని తెలియచేపించుకోవాలి. తెలియచేపించుకుంటే వాళ్ళు అయితే రారు. సో వాళ్ళని తెలియచేపించుకోవడానికి ప్రీవియస్ చూసుకుంటే మనకు చాలా అంటే చాలా డిఫికల్ట్ ఓకేనా సిచ్యువేషన్. అలానే ఏంటంటే ఈవెన్ చేసుకోగలిగే సిచ్యువేషన్లో ఉన్నా కూడా lakhs of rupees పే చేయాలి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ₹100 కూడా ఏంటంటే మనం మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ మార్కెటింగ్ చేసుకునే ప్రాసెస్ దాంట్లో నవ్యూ డేస్లో చూసుకున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే చాలా అప్ఫ్రంట్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఇది నేర్చుకోవాల్సిన ఒక స్కిల్. సో ఎవరైతే మీరు చెప్పారో బొటిక్ అనేసి, సో ఈవెన్ వాళ్ళు ఏంటంటే ఒక షాప్ పెట్టుకొని ఒక స్టోర్ పెట్టుకొని తెప్పించుకోవడానికి కష్టపడుతున్నారు కదా. సో అసలు ఏ స్టోరు లేదు, ఏ షాపు లేదు, ఇంట్లో కూర్చొని ఏంటంటే లక్షల రూపాయలతో బిజినెస్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఎలా పాసిబుల్? సో వాళ్ళందరూ ఏంటంటే యూటిలైజ్ చేస్తూ ఉండేదే ఒకే ఒక పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించి మనం అందరం చూస్తూ ఉంటాం నవ్యూ డేస్లో. సో ఈ డిస్కౌంట్లు ఉన్నాయి అనేసి, ఆ ఆఫర్లు ఉన్నాయి అనేసి, ఈ గివ్ అవే ఇస్తున్నాం అనేసి, ఈ బ్రాండెడ్వి 1+1 అనేసి ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఇలాంటివన్నీ అట్రాక్టివ్గా ఏంటంటే పీపుల్కి చూపించి డైరెక్ట్గా కస్టమర్నే ఏంటంటే బిజినెస్ వద్దకైతే తీసుకురాగలుగుతున్నారు. ఓకే, సో ఆ బిజినెస్ పీపుల్కి తెలుసు. ఈవెన్ వాళ్ళకి షాప్స్ లేవు, స్టోర్స్ లేవు, అయినా కస్టమర్స్ తెప్పించుకోగలుగుతున్నారు. ఓకే, ఆన్లైన్లో ఆర్డర్స్ తెప్పించుకోగలుగుతున్నారు. సో ఇవంతా కూడా ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ అయినా ఈ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కావచ్చు, వీటిని ఉపయోగించడం వల్ల సో వీళ్ళు కూడా ఎవరైతే బొటిక్ స్టార్ట్ చేసి మంచి మంచి డిజైనర్స్ దాంతో ఏంటంటే ఆ డ్రెస్సెస్ని కావచ్చు, శారీస్ని కావచ్చు, ఏదైనా డిజైన్ చేసిన తర్వాత వాళ్ళ రైట్ కస్టమర్స్ని తెప్పించుకోవడానికి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనేది అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో అది కూడా చాలా తక్కువ కాస్ట్తో, మీరు ఈవెన్ బిలీవ్ కూడా చెయ్యరు, ఒక్కొక్క కస్టమర్ని ఏంటంటే ఒక 5 to 10 రూపీస్కి అయితే మనం అక్వైర్ అయితే చేయొచ్చు. అంత తక్కువ కాస్ట్లో అయితే మనము ఒక కస్టమర్ తీసుకొని వచ్చినప్పుడు సో అక్కడి నుంచి మనకు బిజినెస్ వచ్చింది అంటే ఒక 100 కస్టమర్స్ వస్తే థింక్ అబౌట్ ఇట్. ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి డ్రెస్ కాస్ట్ 1000 రూపీస్ వరకు అయితే ఉండొచ్చు. 100 into 1000 you people can able to make lakhs and lakhs of the business. ₹1,00,000 చేసుకోవచ్చు ఈజీగా. దీన్ని ఇంతకుముందు మీరు ప్రాక్టికల్గా చేస్తున్నారా? ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి మన ఆడియన్స్ కూడా చూపిస్తారు లైవ్లో? యా, సో నేను ఆల్రెడీ ఏంటంటే ఏదైతే బిజినెస్కి చేశానో అది మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాం. మీరు అడిగారు కాబట్టి నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది ఎవరికి కూడా చూపించకూడదు. ఓకేనా, రివీల్ చేయలేం. ఓకేనా, ఎందుకు అంటే అదర్ బిజినెస్ పీపుల్ ఏంటంటే ఊరుకోరు, మన దగ్గర చేయించుకుంటున్నారని తెలిస్తే చాలా పీపుల్ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే యాక్షన్ తీసుకొని వాళ్ళు కాంపిటేటర్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకి రావాల్సిన కస్టమర్ వీళ్ళకి వచ్చేస్తారు. సో మీ అడిగారు కాబట్టి ఏంటంటే నేనైతే చూపిస్తున్నా, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే నేను మీకు facebook.adsmanager.facebook.com/ads-manager అనే దాంట్లో ఉన్నా. సో ఇక్కడ చూస్తే దెన్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద వన్ లైవ్. ఓకేనా, ఒక క్యాంపెయిన్ అనేది లైవ్లో అయితే రన్ అవుతుంది. ఇదే ఫేస్బుక్ దగ్గర నుంచి మీరు ఎలాగైతే ఒక బొటిక్ అనేది రన్ చేస్తూ కష్టపడుతున్నారో ఈ పీపుల్ చేసి ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకుని ఎంత సింపుల్గా చూడండి. దిస్ ఇస్ ద వన్ 25. ఈరోజు ఒక్కటే ఏంటంటే 25 కన్వర్షన్స్ అనేది. ఓకే, 25 పీపుల్ కస్టమర్స్ అనే వాళ్ళు ఒక బిజినెస్కి పంపించడం జరిగింది. సో ఏ రోజు ఒకే ఒక్క రోజు ఇఫ్ ఐ టేక్ దిస్ వన్ టు లాస్ట్ 7 days ఎంత కస్టమర్స్? 108. ఇఫ్ ఐ టేక్ దిస్ వన్ టు లాస్ట్ 30 days 694. ఒక నెలకి ఏంటంటే 694 కస్టమర్ని ఏంటంటే నేను ఆ బిజినెస్కి అయితే సెండ్ చేయడం జరిగింది. సో ఇలా ఏంటంటే ఎవరు నేర్చుకున్నా కూడా
ఓకేనా, ఏ బిజినెస్కైనా కానీ, నాట్ ఓన్లీ బొటిక్, ఓకే, ఏ బిజినెస్కైనా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఉండే కస్టమర్ని, ఫేస్బుక్లో ఉండే కస్టమర్ని మీ డోర్ స్టెప్ వద్దకు కావచ్చు, మీ వాట్సాప్ కావచ్చు, మీ ఇన్స్టాగ్రామ్ డిఎం కావచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తెప్పించుకోవచ్చు. సో వీటన్నిటికీ ఒకటే ఒక మార్గం డిజిటల్ మార్కెటింగ్. సో ఈజీగా బిజినెస్కి కస్టమర్ జనరేషన్ చెప్పారు. అట్ ది సేమ్ టైం మీరు ప్రొవైడ్ చేసిన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే ఇదే పని వాళ్ళు చేయొచ్చు అంటారు. ఎస్. సో అది కూడా ఒక రకమైన ఇన్కమ్ జనరేషన్ కింద యూస్ అవుతుంది. వండర్ఫుల్. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇలా కస్టమర్ జనరేషన్ చేయడం, బిజినెస్ నుంచి కూడా మనం డబ్బులు ఎర్న్ చేయడం, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు డీటెయిల్స్ అనేది తీసుకొని వెంటనే వర్క్షాప్కి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.